హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మీకోసం ఒక మంచి వీడియో అయితే తీసుకొచ్చాను. అస్సలు స్కిప్ చేయొద్దు. పిల్లల కోసం ఇది. మీ ఇంట్లో పిల్లలు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో చూపించండి. ఇక్కడికి తీసుకురండి. బాగా అర్థమవుతుంది. టెక్స్ట్ బుక్లో చదివిందే కాకుండా మనం రియల్గా చూస్తే ఎలా ఉంటుంది బుక్స్లో ఉన్నవి అనేది మీకు బాగా తెలుస్తుంది. మీ పిల్లలకి బాగా అర్థమవుతుంది. రియల్గా చూస్తే ఫన్ సైన్స్ అని కూడా అనొచ్చు. దీన్ని సైన్స్ పార్క్ అంటారండి. దీన్ని మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఇనాగరేట్ చేశారు. ఇది 5 ఏకర్స్లో నిర్మించారండి. సైన్స్ పార్క్, సైన్స్ సెంటర్, విజ్ఞాన కేంద్రం అని మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. ఇది ఎక్కడ ఉంటుందంటే రాజమహేంద్రవరం డీమార్ట్ తెలుసు కదా చాలామందికి. డీమార్ట్ దగ్గర బొమ్మూరు కేశవరం రోడ్డు ఉంటుంది కదా, అక్కడ టర్న్ అవుతే ఇంకా స్ట్రైట్గా వెళ్తే మనకి ఈ సైన్స్ సెంటర్ అనేది వస్తుందండి. బొమ్మూరు కేశవరం రోడ్ మీరు టర్న్ అయ్యారంటే అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు ఈ సైన్స్ సెంటర్ గురించి. ఈ విజ్ఞాన కేంద్రాన్ని నిజంగా చూడాల్సిన ప్లేస్ అండి. మీ పిల్లలకి ఖచ్చితంగా చూపించాల్సిన ప్లేస్. చాలా ఫన్ గేమ్స్ అయితే ఉంటాయి, బయట ఉంటాయి, లోపల కూడా ఉంటాయి. చాలా రియలిస్టిక్గా మీరు పిల్లలు బాగా అర్థం చేసుకుంటారు. టెక్స్ట్ బుక్లో పెట్టి మనం చదివించిన కొంచెం తెలుస్తుంది. ఈ నాలెడ్జ్ అనేది బాగా గెయిన్ చేయాలంటే మనం రియల్గా చూస్తూనే మనం గెయిన్ చేయొచ్చు. చూస్తే మనకి బాగా మైండ్లో ఉండిపోతుంది అనమాట. చాలా బాగా అర్థమవుతుంది. లోపల చాలా బాగా చెప్తారు. మేడం ఉంటారు, సార్ ఉంటారు, మనకి ప్రతి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పెద్ద డైనోసార్ చూస్తున్నారు కదా, ఎప్పుడు నుంచి డైనోసార్లు ఉన్నాయో ప్రతిదీ మనకి బోర్డులో మెన్షన్ చేశారండి. ఇక్కడ చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క గేమ్ గురించి మనకి ఇలాంటి బోర్డ్స్ అయితే పెట్టారు. అసలు ఎలా వర్క్ చేస్తాయో మనకి తెలియదు కదా సరిగ్గా. కొత్త గేమ్స్ అండి, మనం రోజు చూసే గేమ్స్ అయితే కాదు. మీ పిల్లలు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. ఈ టైమింగ్స్ చూసారు కదా, ఎంట్రన్స్లో 9:30 AM to 5 PM వరకు ఉంటుంది. ట్యూస్డే టు సండే, మండే హాలిడే. పర్ హెడ్ 50 రూపీస్ అండి టికెట్. 1 year బిలో పిల్లలకి టికెట్ అయితే లేదు. ఇక్కడ చాలామంది స్కూల్ పిల్లలు వస్తూ ఉంటున్నారు. 4-5 స్కూల్స్ వరకు వస్తాయంటండి. ఇక్కడ తీసుకొస్తున్నారు పిల్లల్ని నాలెడ్జ్ గెయిన్ చేయడానికి. చాలా బాగుంటుంది. ఇలాంటిది ఎప్పుడు మర్చిపోలేరు మీ పిల్లలు చూసారంటే. అంత బాగుంది. లోపలికి మీకు చూపిస్తాను. ప్రతి ఒక్కటి మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చూసారు కదా ఇక్కడ ఎంతమంది స్కూల్ పిల్లలు ఉన్నారు. ఇంకా లోపలికి మీకు చూపిస్తాను. చాలామంది స్కూల్ పిల్లలు అయితే వాళ్ళ బస్సులు ఎక్కడానికి కూర్చుని ఉన్నారు. ఇది పెట్టి 5 months అయినా కూడా కొంతమందికి మాత్రమే తెలుసు, చాలామందికి తెలీదు. చాలామంది సైన్స్ సెంటర్ అది ఎక్కడ అని అడిగారు. అది ఎక్కడండి అడ్రస్ అంటే, కానీ అడ్రస్ చాలా ఈజీగా తెలుసుకోవచ్చండి. బొమ్మూరు కేశవరం రోడ్డుకి టర్న్ అవుతే కొద్దిగా ఫ్రంట్కి వెళ్తే కరెంట్ ఆఫీస్ వస్తుందండి. కరెంట్ ఆఫీస్ పక్కనే ఉంటుంది. పిల్లలు స్కూల్ బస్ ఎక్కడానికి రెడీగా ఉన్నారు కూడా. వాళ్ళ పిల్లల్ని చాలా కేర్గా తీసుకువెళ్తున్నారు. ఈ పిల్లలు నియర్ బై 30 kilometers దూరం నుంచి వచ్చారంటండి. తాడేపల్లిగూడెం అవతల స్కూల్స్ పిల్లలు కూడా వచ్చారు. వాళ్ళని అడిగితే ఎలా ఉందంటే బాగుంది, బాగా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వచ్చినందుకు ఎలా ఫీల్ అయ్యారమ్మా అంటే బాగుంది, ఎంజాయ్ చేసామన్నారు. చూసారు కదా, ప్రతి ఏజ్ పిల్లలు ఉన్నారు ఇక్కడ. 4 to 5 స్కూల్స్ నుంచి వస్తున్నారు కదండి రోజు డైలీ. నియర్ బై 20-30 kilometers అవతల వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళ టీచర్స్ స్కూల్ పిల్లల్ని తీసుకొస్తున్నారు. ఇక్కడ సైంటిస్టులు కూడా ఉన్నారు చూడండి. 2 to 2.5 hours అయితే పడుతుందండి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రతి ఒక్క స్కూల్కి. ఇక్కడ వాళ్ళు ఏమేమి రీసెర్చ్ చేశారో కూడా మనకి స్టాచ్యూ కింద పెట్టారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదవచ్చు కూడా. పిల్లలకి చాలా బాగా అర్థమవుతుంది. సైంటిస్టులను చూస్తే వీళ్ళు ఇది రీసెర్చ్ చేశారు అని తెలుస్తుంది. రిసెప్షన్లో ఉన్న మేడం పేరు రాణి గారు. ఆవిడ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి ప్రతి ఒక్కటి. మీ గురించి ఆవిడతో ఎక్స్ప్లెయిన్ చేయించుకున్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఫన్ గేమ్ గురించి ఆవిడ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. మీరు కూడా వినండి ఆవిడ మాటల్లో. ఒక్కొక్కటి చూపించేస్తాను, చూసేయండి స్కిప్ చేయకుండా. బాగా అర్థమవుతుంది మీకు, మీ పిల్లలకి కూడా. ఓకే అండి, సో మీరు ఎంటర్ అయింది ఏంటంటే ఫన్ సైన్స్ లోకి అనమాట. మనకి ఇక్కడ ఓవరాల్ గా వాటర్ వరీస్ అండ్ ఫన్ సైన్స్ 2 rooms అనేవి, గ్యాలరీస్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తున్నదంతా కూడా ఫన్ సైన్స్ అనమాట. సో ఇక్కడ ఓవరాల్ గా 31 exhibits ఉంటాయి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఎగ్జిబిట్. సో దీన్ని మనం అవలాంచ్ అని పిలుస్తాం. సో అవలాంచ్ ఈజ్ నథింగ్ బట్ మనకి ఇక్కడ స్ట్రాటిఫికేషన్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో వాట్ యూ మీన్ బై స్ట్రాటిఫికేషన్ అంటే డిఫరెన్సియేషన్ బిట్వీన్ 2 various particles. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మిడిల్లో వైట్ అనేది అక్యుములేట్ అవుతుంది, ఎడ్జసెంట్ సైడ్స్ కి గ్రీన్ కలర్ అనేది వెళ్తుంది. సో ఎందుకంటే ఇవి లైట్ వెయిట్ అనమాట, అందుకని ఎడ్జసెంట్ సైడ్స్ కి వెళ్తున్నాయి. సో మిడిల్లో అక్యుములేట్ అయిందంతా కూడా శాండ్ లాంటి మెటీరియల్. సో దానికి వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మిడిల్లో వచ్చేస్తుంది. సో ఇదేంటంటే మనకి స్నోఫాల్ కూడా ఈ ఫార్మెట్ లో పడుతుంది కాబట్టి దాన్ని మనం అవలాంచ్ అని అంటాం. మనకి లిసర్జాస్ ఫిగర్ అంటారండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ మనం ఏంటంటే ఈ వై సింబల్ సస్పెన్షన్ ని అబ్జర్వ్ చేయాలన్నమాట. సో అందులోకి మనం శాండ్ అనేది వేస్తాం.
సో శాండ్ వేసినప్పుడు ఆర్ట్ ఫామ్ అనేది ఎలా వస్తుంది అనేది అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ అంతా కూడా జామెట్రికల్ ప్యాటర్న్స్ అనేవి వస్తాయి. సో నార్మల్గా ఇలాంటి ప్యాటర్న్స్ ఎలివేట్ అవ్వాలంటే ఐదర్ వీ షుడ్ యూజ్ సర్క్యులర్ ఆర్ డివైడర్. బట్ మనం ఇక్కడ ఏమీ యూజ్ చేయలేదు. ఎందుకు వచ్చిందంటే ఈ వై సింబల్ సస్పెన్షన్ ఏదైతే ఉందో టు అండ్ ఫ్రో ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి అనమాట. సో అందుకని మనకి ఇలాంటి ప్యాటర్న్స్ అనేవి వస్తున్నాయి. సో ఇదంతా చూడడానికి ఒక ఆర్ట్ ఫామ్ లో ఉంది కాబట్టి దీన్ని లిసాజాస్ ఫిగర్ అని చెప్పి అన్నాం. అండ్ ఆల్సో మనం ఏ ప్లేన్ లో డివిజన్ చేసినా ఈక్వల్ పోర్షన్స్ అనేవి ఎలివేట్ అవుతే కనుక దో సబ్స్టెన్స్ వీ కెన్ కాల్ సిమెట్రీ అనమాట. సో ఈ లిసాజాస్ ఫిగర్ అనేది జామెట్రికల్ ఆర్ సిమెట్రికల్ ఫిగర్స్ అనేవి ఎలివేట్ అవుతాయి. షాడో అంటామండి. ఏంటంటే మనకి ఇక్కడ వేరియస్ ప్యాటర్న్స్ అనేవి షాడోస్ ఫామ్ అవుతాయి. నార్మల్ గా మన షాడో బ్లాక్ కలర్ ఆర్ గ్రే కలర్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే ప్రైమరీ కలర్స్ అనేవి వచ్చాయి. సో ఇండివిజువల్ కలర్స్ ఉన్నప్పుడు నా షాడో ఎలా ఉంది అండ్ ఆల్సో ఎండింగ్ దగ్గర మనకి ఎలా ఉంటుంది. యాక్చువల్లీ ఇది మనం ప్లేస్ చేసిందంతా కూడా వైట్ సింబల్ ఓవెల్ది పెట్టాం. ఎందుకంటే వైట్ లో అన్ని కలర్ వేవ్ లెన్స్ మ్యాచ్ అవుతాయి కాబట్టి వైట్ ని ప్లేస్ చేసాం. సో ఇండివిజువల్ గా గ్రీన్ పడింది, తర్వాత బ్లూ పడుతుంది, తర్వాత మళ్ళీ గ్రీన్ వస్తుంది. సో అప్పుడు మన షాడో డిఫరెన్సియేషన్ చూడండి. ఓకే, నెక్స్ట్ వచ్చేవి ఏంటంటే ప్రైమరీ కలర్స్ అనమాట. సో ఎల్లో బ్లూ మిక్స్ అయ్యి మిడిల్లో రెడ్ ఫామ్ అయింది కాబట్టి దీన్ని ప్రైమరీ కలర్స్ అంటాం. సో దీన్నే కలర్డ్ షాడో అంటాం. మన షాడో అంతా కూడా కలర్ఫుల్ గా ఉంది కాబట్టి కలర్డ్ షాడో అంటాం. పింక్ కలర్ వచ్చింది, షాడో కలర్స్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఎల్లో, ఆరెంజ్, లైట్ ఆరెంజ్, పింక్. అవునండి, లోపలికి వెళ్ళాలి. సో దీన్ని హెడ్ ఆన్ ప్లాటర్ అంటామండి. ఎందుకంటే మనకి ఇక్కడ 90 degrees లో మిర్రర్స్ అనేవి ప్లేస్ చేశారు. ఆ రిఫ్లెక్షన్ వచ్చి మనకి మిర్రర్స్ మీద పడుతుంది కాబట్టి బాడీ అంతా కూడా డిసపియర్ అయినట్టు కనిపిస్తుంది అనమాట. సో అది ఫుడ్ ప్లాటర్. హెడ్ ఒకటే కనిపిస్తుంది కాబట్టి హెడ్ ఆన్ ప్లాటర్ అని చెప్పి అన్నాం. హెడ్ ఆన్ ప్లాటర్ మేము కూడా ట్రై చేసాం, చాలా బాగుంది, రియల్ గా చాలా బాగుంది. పిల్లలు కూడా పెట్టండి, చాలా ఎంజాయ్ చేస్తారు అంటామండి. ఎందుకంటే మనకి ఇక్కడ కాన్కేవ్, కాన్వెక్స్ అండ్ సూపర్ ఇంపోజ్డ్ మిర్రర్స్ వల్ల ఇలాగా ఫన్నీ వేలో పోస్టర్ అవుతుంది అనమాట. ఇంట్లో ఏంటంటే మనకి ప్లెయిన్ మిర్రర్స్ ఉంటాయి. సో అందుకనే మనం నార్మల్ గా ప్రాజెక్ట్ అవుతాం. ఇక్కడ అలా కాదనమాట, డిఫరెంట్ యాంగిల్స్ లో ఉంటుంది అనమాట. కాన్కేవ్, కాన్వెక్స్ అండ్ సూపర్ ఇంపోజ్డ్ మిర్రర్స్ వల్ల డిఫరెంట్ గా పడుతుంది. అందుకనే మనం ఫన్నీ మిర్రర్స్ అని చెప్పి అంటాం. ఇప్పుడు నేను సూపర్ ఇంపోజ్ ఎలా అవుతుందో మీకు చూపిస్తాను, హ్యాండ్ పెట్టి చూడండి. అంటామండి. యాక్చువల్ గా ఏంటంటే ఇక్కడ 4 సినారియోస్ ఉంటాయి. ఒక బాల్ ఉన్నప్పుడు ఎలాగా, 2 balls ఉన్నప్పుడు ఎలా, 3 balls ఉన్నప్పుడు ఎలాగా, అండ్ ఆల్సో 4 balls ఉన్నప్పుడు ఎలాగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక బాల్ ఉన్నప్పుడు అబ్జర్వ్ చేస్తే మనం ఇచ్చిన ఫోర్స్ ని యూజ్ చేసుకుని అది బౌన్సింగ్ అనేది చేసింది. ఓకే, 2 balls ఉన్నప్పుడు అబ్జర్వ్ చేస్తే కనుక చూడండి, మనం ఇనీషియల్ గా ఇచ్చింది ఇక్కడ కదా, ఈ ఫోర్స్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసింది. ఎందుకంటే దీని డెన్సిటీ తక్కువ కాబట్టి లైట్ వెయిట్ ఫోర్స్ ఫాస్ట్ గా మూవ్మెంట్ అనేది ఇచ్చింది. సో 3 ఉన్నప్పుడు ఎలాగా అబ్జర్వ్ చేస్తాం. ఒకసారి మళ్ళీ తిప్పిన బాల్ ఏది సో మనం ఇనీషియల్ గా ఇచ్చిన ఫోర్స్ ఇది కదండి, ఈ ఫోర్స్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. 2 forces థర్డ్ దాని మీద వర్క్ అవుతాయి కాబట్టి దే ఆర్ గెటింగ్ వెరీ బౌన్స్ అనమాట. సెకండ్ బాల్ మీదకి వెళ్తుంది, ఈ 2 ball forces థర్డ్ దాని మీదకి వెళ్తుంది, ఈ 3 forces ఫోర్త్ దాని మీద పడుతుంది కాబట్టి మనకి సూపర్ బౌన్స్ అనేది ఇంకా బాగా జరుగుతుందండి. సో బేసిక్ గా మనకి ఈ ఫినోమినా రాకెట్ లాంచింగ్ ఆర్ సూపర్ నోవా దగ్గర యూజ్ చేస్తారనమాట. సో ఇక్కడ ప్లానెటరీ మోషన్ అనేది అబ్జర్వ్ చేస్తామండి, అంటే హౌ ప్లానెట్స్ సరౌండ్ ద సన్ అనేది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మార్బుల్ అనేది త్రో చేసాం కదా, అవి స్పిన్నింగ్స్ ఎలా జరుగుతుందో చూడండి ఇక్కడ. సో డిస్టెన్స్ లో ఉన్నప్పుడు ప్లానెట్స్ ఎలా రివాల్వ్ అవుతాయి, అలాగే డిస్టెన్స్ డిక్రీజ్ అయినప్పుడు మనకి స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో అందుకనే కిందకి వెళ్లే కొద్దీ ఎక్కువ స్పిన్నింగ్స్ అనేవి జరుగుతున్నాయి. సో మనకి ఇక్కడ దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే సన్ కి దగ్గరగా ఉన్న ప్లానెట్స్ అనేవి ఎక్కువ స్పిన్నింగ్స్ చేస్తున్నాయి అనేది తెలుస్తుంది అన్నమాట. అంటారండి, ఎందుకంటే మనకి ఇక్కడ ఉన్నదంతా కూడా పారాబోలిక్ స్ట్రక్చర్, అంటే అనీవెన్ సర్ఫేస్ అనేది ఉంటుంది. సో ఇదంతా కూడా ఫోకల్ పాయింట్, అంటే ఇక్కడ పిరమిడ్ లాగా ఊహించుకుంటే ఈ రిఫ్లెక్షన్స్, లైట్ నుంచి వచ్చే రిఫ్లెక్షన్స్ అన్ని కూడా ఒక పిరమిడ్ లా ఫామ్ అయ్యి ఇక్కడ ఫోకల్ పాయింట్ ఫోర్స్ వచ్చి మనకి ఆ లైట్ రిఫ్లెక్షన్ వల్ల హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఇట్ ఈస్ నథింగ్ బట్ హాట్ స్పాట్ అని కూడా అంటాం. సో మనం హ్యాండ్స్ ప్లేస్ చేస్తే చాలా హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. నా హ్యాండ్ ప్లేస్ చేశానండి, నిజంగానే హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. అన్ఈవెన్ సర్ఫేస్ వల్ల ఫోకల్ లెంత్ అనేది నేను హ్యాండ్ పెట్టిన చోట ఉంది, ఈ లైట్ రిఫ్లెక్ట్ అవడం వల్ల హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. రన్ అప్ హిల్ అంటారండి. యాక్చువల్గా ఇలాగా ఇంక్లైన్డ్ ప్లేన్ ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ అనేది నార్మల్గా అయితే కిందకి వెళ్ళాలి, బట్ నేను ఇక్కడ
ఫోర్స్గా తీసుకెళ్ళాను, బట్ వదిలేస్తే మాత్రం బ్యాక్వర్డ్ డైరెక్షన్కి ఏ హెల్ప్ లేకుండా వస్తుంది అనమాట. అందుకనే దీన్ని కోన్ రన్ అప్ హిల్ అంటున్నాం. సో దీని వెనకాతలు ఉన్న ఫినామినా ఏంటంటే నార్మల్గా ఈ కోనికల్ స్ట్రక్చర్కి వెయిట్ అంతా బ్యాలెన్స్ అయ్యేది ఈ పార్ట్లో, అందుకనే అది బ్యాక్వర్డ్ డైరెక్షన్కి వస్తుంది బికాస్ ఆఫ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనమాట. సో మనందరం కూడా బేసిక్గా నుంచున్నామంటే బికాస్ ఆఫ్ గ్రావిటీ అనుకుంటాం కదండి. సో అలాగే ఈ కోనికల్ స్ట్రక్చర్కి గ్రావిటీ, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడ ఉంది అంటే ఈ ప్లేస్లో ఉంది కాబట్టి అది వితౌట్ ఎనీ హెల్ప్ it is coming backward direction. Okay. పెయింటింగ్ అంటామండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ మనకి లోపల ఉన్నవి యాక్చువల్గా ప్రైమరీ కలర్స్ అనమాట, కానీ మనకి ఇక్కడ కనిపిస్తుంది దోస్ ఆర్ సెకండరీ కలర్స్. సో ఎందుకంటే లోపల మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 3 మిర్రర్స్ అనేవి ప్లేస్ చేసాం, లోపల ఈ కలర్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఎప్పుడైతే నేను ఇది ఫ్లిప్ చేస్తానో మీకు కలర్స్ అనేవి ఎలివేట్ అవుతాయి అనమాట. సో ఇక్కడ యాక్చువల్గా ఏ ఫినామినా అంటే ఒక కలర్ మీద ఇంకో కలర్ సూపర్ ఇంపోజ్ అవడం వల్ల వేరే డిఫరెంట్ కలర్ అనేది మనం చూస్తున్నాం. యాక్చువల్లీ అక్కడ కలర్స్ లేవు, లోపల ఉన్నదల్లా మనకి ప్రైమరీ కలర్స్ మాత్రమే. కాకపోతే ఒక కలర్ మీద ఇంకో కలర్ పాస్ అవుతున్నప్పుడు మనకి ఇలాగా వేరియస్ కలర్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో అందుకనే ప్రైమరీ కలర్స్ ఆర్ ద ఫస్ట్ కలర్స్ ఫార్మింగ్ సెకండ్ అండ్ టెర్షియరీ అవుతున్నాయి కాబట్టి కలర్ చేంజ్ అయిపోతాయి. మిర్రర్స్కోప్ అంటామండి. యాక్చువల్గా లోపల ఉన్నది అంతా కూడా ట్రయాంగిల్ సింబల్లో మిర్రర్ అనేది ప్లేస్ చేసాం. లోపల ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో మనకి రిఫ్లెక్షన్స్ డిఫరెంట్ ప్యాటర్న్లో ఫామ్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇక్కడ యూనిక్ థింగ్ ఏంటంటే ఒకసారి ఫామ్ అయిన ప్యాటర్న్ మళ్ళీ రాదు. దట్ ఈస్ ద యూనిక్ థింగ్ ఇన్ దిస్. లోపల వేరియస్ ప్యాటర్న్స్ ఫామ్ అవుతున్నాయి కదా చూడండి, ఒకసారి ఫామ్ అయింది మళ్ళీ రిపీటెడ్గా రాదు. భలే ఉంది అయితే, నిజంగానే రావట్లేదండి. కొన్ని కొన్ని మిక్స్ అవుతున్నాయి, లేకపోతే షేపులు మారుతున్నాయి, కొన్ని కొన్ని యాడ్ అవుతున్నాయి. ఎందుకంటారు ఇలా జరుగుతుంది? రిఫ్లెక్షన్ వల్ల అండి. రిఫ్లెక్షన్ ట్రయాంగిల్ లో మిర్రర్ ఉంది కదా, ఇట్ సైడ్ ఫామ్ అయింది డిఫరెంట్ గా పోస్టర్ అవుతూ ఉంటుంది అనమాట. ఇట్ సైడ్ ఫామ్ అయింది, ఇట్ సైడ్ ఫామ్ అయింది, ఇట్ సైడ్, కాబట్టి మనకి డిఫరెంట్ యాంగిల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఇల్యూషన్ విత్ రింగ్ అండి. యాక్చువల్గా ఇల్యూషన్ అంటే ఒక భ్రమ అనమాట. ఇక్కడ లేని దాన్ని మన బ్రెయిన్ రిజిస్టర్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ 3 రింగ్స్ రొటేట్ అవుతూ ఉంటాయి కదా, మిడిల్లో ఉన్న రింగ్ మనకి బాగా అన్నిటిని టచ్ చేస్తూ పైకి ఎలివేట్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. కానీ మనం బటన్ ప్రెస్ చేస్తే మాత్రం ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయ్యి ఉన్నాయి అంతే. సో అని రొటేట్ అవుతున్నప్పుడు మాత్రం అది ఇల్యూషన్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. అంటే అవన్నీ పైకి ఎలివేట్ అవుతున్నట్టుగా మనం ఫీల్ అవుతుంది. సో దీన్ని ఇంపాసిబుల్ మిక్చర్ అంటామండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇవి కూడా మనకి ప్రైమరీ కలర్స్. ఇక్కడ 3 వేరియస్ డెన్సిటీస్ ఆఫ్ లిక్విడ్స్ అనేవి ప్లేస్ చేసాం అనమాట. సో ఎప్పుడైతే మనం ఫ్లిప్ చేసామో స్పిన్ అయ్యి మనకి మిక్స్ అయిపోయి మళ్ళీ దేనికవే సెపరేట్ అయిపోతాయి. ఎందుకంటే మనకి ఇది పైకి అక్యుములేట్ అవుతుంది, దట్ ఈస్ ద లైట్ వెయిట్ సబ్స్టెన్స్, కింద ఉన్నది హెవీ వెయిట్ అనమాట. సో మిడిల్లో ఉన్నది మీన్ వాల్యూ, రెండు కలిగి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, యాడ్ సమ్ ఆయిల్ టు దట్, వాట్ విల్ హ్యాపెన్ అంటే పైన ఆయిల్ అనేది ఫ్లోట్ అవుతుంది. సో సేమ్ ఫినామినా. ఆ 3 బాటిల్స్ లో ఆయిల్ ఉంది. సో దీన్ని క్యాటనరీ ఆర్క్ అంటామండి. బేసిక్గా మనకి అలాంటి ఆర్క్ ఫార్మేషన్స్ రావాలి అంటే ఈ ఫినామినా అనేది యూజ్ చేస్తారు. సో హీఈస్ ద డిస్కవర్డ్, మనకి క్యాటనరీ ఆర్క్ అనేది డిస్కవర్ చేసింది ఈయన అనమాట. ఈయన పేరు రాబర్ట్ హుక్ అనే సైంటిస్ట్. సో ఈయన చాలా డిస్కవర్ చూడండి. సో ఎలా ఫామ్ అయిందంటే 1 and 11 మనకి గ్రావిటీ మీద ఉన్నాయండి, మిగిలినవన్నీ కూడా ఫోర్స్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకుని సపోర్ట్ చేసుకుంటున్నాయి కాబట్టి ఆగిందనమాట. అండ్ ఆల్సో మనకి షేప్ అనేది కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ. సో ఒక్కొక్క క్యూబ్కి ఒక్కొక్క షేప్ ఉంది అబ్జర్వ్ చేస్తే. సో ఏ ఒకటి తీసినా కొలాప్స్ అయిపోతుంది. అలా ట్యూబ్స్ అంటామండి. యాక్చువల్గా మనకి చిన్నపిల్లలు ఆడే జైలోఫోన్ లాంటివి అలాగనమాట. సో వేరియస్ ప్యాటర్న్స్లో మ్యూజిక్ అనేది ఎలివేట్ అవుతుంది. సో ఎందుకంటే మెయిన్ రీజన్ ఇక్కడ పైప్స్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్ లెంత్లో ఉన్నాయన్నమాట. అందుకని మనకి వేరియస్ సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దీన్ని ఫ్లోటింగ్ బాల్ అంటామండి. యాక్చువల్గా ఈ ఫినామినాని మనం ఏరోప్లేన్స్ అండ్ హెలికాప్టర్స్ ఎలా ఫ్లై అవుతాయి అనేది అబ్జర్వ్ చేస్తే కనుక బేస్డ్ ఆన్ బెర్నౌలియస్ ప్రిన్సిపల్ అనమాట. సో కింద నుంచి ఎయిర్ ప్రెషర్ అనేది ఉంటుంది, పైనుంచి అన్ఈవెన్ ఎయిర్ ప్రెషర్ కిందకి ఎగ్జిబిట్ చేస్తుంది కాబట్టి దీని డెన్సిటీ తక్కువ కాబట్టి ఫ్లో అవుతున్నాయి అన్నమాట, ఫ్లోట్ అవుతున్నాయి. దీన్ని ఫ్లోటింగ్ బాల్ అంటాం. అంటే మనకి నార్మల్గా ఎయిర్ని చూడలేము కాబట్టి ఇక్కడ సర్కిల్ ఫార్మేట్లో క్యానన్ లాంటిది ఉంది కాబట్టి మనం ఒక ప్రెషర్ ఇస్తే ఆ ప్రెషర్ అక్కడికి ఎగ్జిబిట్ అయ్యి ఫ్లటర్ అవుతాయి. సర్కిల్లో ఉంది కాబట్టి సర్కిల్ ఫార్మేట్లోనే ఎయిర్ అనేది ఎగ్జిబిట్ అవుతుంది. దాన్ని ఎయిర్ క్యానన్ అంటాం.
అవును. ఈ ఎక్స్పెరిమెంట్ ఒకసారి నేను చేసి చూపిస్తున్నాను చూడండి. ఒకసారి గట్టిగా ఇది లాగితే అక్కడ ఎయిర్ అనేది అక్కడ బ్లో అవుతుంది చూడండి. అదిగో చూసారు కదా, ఎయిర్ అనేది ఫోర్స్గా వెళ్తుంది. ఎయిర్ కనిపించదు కదా, మనకి కనిపించదు కాబట్టి ఇలా ఈ బోర్డు పెట్టి చూపిస్తున్నారు మనకి. ఇలా లాగ్గానే ఫోర్స్గా ఎయిర్ వెళ్తుంది కాబట్టి స్పీడ్గా బ్లో అవుతుంది. సైక్లోన్ ఎలా ఫామ్ అవుతుందో ఇక్కడ మనకి పెట్టి చూపించారు. మీరు కూడా బాగా అబ్జర్వ్ చేయండి, చూస్తూ ఉండండి. అదిగో ఫామ్ అవుతుంది కొద్ది కొద్దిగా. ఇప్పుడే సుడిగుండ వస్తుంది. చూసారు కదా సుడిగుండం ఎలా ఫామ్ అయ్యిందో. అసలు ప్రెస్ చేయకుండా వచ్చేస్తున్నాయి. జస్ట్ ఇక టచ్ చేస్తున్నాను అంతే. జస్ట్ స్పర్శ, ఓన్లీ ఎయిర్ అంతే, టచ్ కూడా చేయట్లా. అలా వస్తున్నాయి. 3D సెన్స్ ద్వారా వస్తుంది సౌండ్. ఓకే, ఇప్పుడు వాటర్ వారియర్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇది ఒక సెక్షన్ అండి. ఇంకా పైన కూడా ఉందంట, అది పార్ట్ 2లో తీస్తాను. ఇది పార్ట్ 1. ఇక ఇంకా చూపించాలి, చాలా వరకు ఉన్నాయి, ల్యాగ్ అయిపోతుంది. డ్రాట్ స్కేర్స్ అంటే ఏంటంటే మనకి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఏంటంటే మనకి వర్షాలు బాగా పడుతున్నాయి. సో మనకి అంత వాటర్ స్కేర్సిటీ అనేది పెద్ద లేదు, మనకి దొరుకుతుంది. సో అలా డిఫరెంట్ స్టేట్స్లోకి వెళ్ళారు, ఇంకో గుజరాత్, బీహార్ అలా వెళ్ళారు, మహారాష్ట్ర అలాగా. సో అక్కడ రైన్స్ అనేది బాగా పడట్లేదు. సో ల్యాండ్ అనేది ఏమవుతుందంటే డ్రై అయిపోతుంది, ఎండిపోతుంది. సో వన్స్ ల్యాండ్ అనేది డ్రై అయిపోయింది అనుకో, క్రాప్స్ అయి బాగా పండవు కదా. సో అగ్రికల్చర్కి అయ్యి నష్టం అనమాట. సో వాట్ ఈస్ డ్రాట్ అంటే మనకి వర్షం పడకపోవడం వల్ల వచ్చే కష్టాలు అనమాట. సో వాట్ ఈస్ డ్రాట్ అంటే ఇలా డ్రై అయిపోవడం మొత్తం. ఓకే, వాట్ ఈస్ ఫ్లాష్ డ్రాట్ అంటే ఇలా సగం వచ్చి సగం ఆగిపోవడం అంటే క్రాప్స్ అయ్యి. అలా మన మహారాష్ట్రలో ఏం చేశారంటే మనకి ట్రైన్స్ ప్రొవైడ్ చేసి, ట్యాంకర్స్ ప్రొవైడ్ చేసి వాటర్ సప్లైని ఈ విధంగా చేశారనమాట వాళ్ళకి మహారాష్ట్రలో. అంటే ల్యాండ్లో అక్కడ వాటర్ అనేది లేదనమాట. కావాల్సి అంటున్నాడు అంటే మనకి ఎప్పుడు పడుతుందో అప్పుడు పట్టుకోమంటున్నాడు. ఏంటది? రైన్ వాటర్. సో ఇది ఏంటంటే మనకి రైన్ వాటర్ హార్వెస్టింగ్ అనమాట. సో మన ఇంటి పైన ఇది వాటర్ పడుతుంది కదా, సో దాన్ని ఇలా క్యాచ్ చేసుకుని వాటర్ ట్యాంక్లోకి స్టోర్ చేసుకుని సో డిఫరెంట్ పర్పసెస్ కింద యూజ్ చేసుకోవచ్చు అంట. ఏంటి? వాషింగ్ మిషన్కి, బాతింగ్కి, క్లాతింగ్కి, అన్నిటికి యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు అనమాట. సో ఇది ఏంటంటే మనకి పోలవరం డ్యామ్ అనమాట. సో ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. సో ఇక్కడ మనకి వాటర్ ఫ్లో అనేది అక్కడ ఈ విధంగా జరుగుతుంది. సో ఈ వాటర్ అంతా ఎక్కడికి వెళ్తుందంటే మనకి వెస్ట్ గోదావరి నుంచి కృష్ణా రివర్కి వెళ్తుంది. కృష్ణా రివర్ అంటే మనకి విజయవాడ తెలుసు కదా. సో యాక్చువల్ మనకి ఇక్కడ గేట్స్ ఎన్ని ఉంటాయి అంటే మనకి పోలవరం వెళ్ళి అక్కడ లైవ్లో చూస్తే మనకి 47 గేట్స్ ఉంటాయి ఇక్కడ లైవ్లో. సో ఇంకా ఏంటంటే మనకి ఇది పవర్ హౌస్ అనమాట. ఫ్రమ్ వాటర్ వీ కెన్ జనరేట్ ద ఎలక్ట్రిసిటీ కదా. సో ఆ పేరు ఏంటంటే హైడ్రో పవర్ ఎలక్ట్రిసిటీ అనమాట. సో వాటర్ నుంచి కూడా పవర్ అనేది జనరేట్ చేయొచ్చు కాబట్టి ఇక్కడ నుంచి చేస్తారు అది. సో మనకి ఈ డ్యామ్ అనేది, పోలవరం డ్యామ్ అనేది మనకి చాలా డిఫరెంట్ పర్పసెస్ కానీ యూజెస్ అవుతుంది. ఏంటి? మనకి ఫ్లడ్ కంట్రోల్కి, అగ్రికల్చర్కి, వాటర్ స్టోరింగ్ మేనేజ్మెంట్కి ఇలా అనమాట. సో మన ఆంధ్రప్రదేశ్లోనే ఇప్పుడు ఫస్ట్ ఏ డ్యామ్ దగ్గర ఎక్కువ కెపాసిటీ వస్తుందంటే పవర్ అనేది జనరేట్ అవుతుందంటే ఫస్ట్ శ్రీశైలం డ్యామ్ దగ్గర. వన్స్ ఇది కన్స్ట్రక్షన్ అయిపోయాక పోలవరం డ్యామ్ ఎక్కువ, సెకండ్ శ్రీశైలం డ్యామ్ తర్వాత ఇక్కడ వస్తుంది అనమాట పవర్ అనేది. ఇన్విజిబుల్ ప్యాథోజన్స్ ఇన్ వాటర్ అంటున్నాడు. సో ఇన్విజిబుల్ ప్యాథోజన్స్ ఇన్ వాటర్ అంటే మనకి వాటర్లో బ్యాక్టీరియా ఉంటుంది కదా, సో అది కనిపించదు కాబట్టి ఇన్విజిబుల్ ప్యాథోజన్స్ ఇన్ వాటర్ అన్నాడు. సో మనం తీసుకునే వాటర్ ఏ వాటర్ తీసుకోవాలి? బాయిల్డ్ వాటర్ తీసుకోవాలి. సో మనం బాయిల్డ్ వాటర్ తీసుకుంటే మనకి ఎటువంటి బ్యాక్టీరియా అనేది రాదనమాట వాటర్ నుంచి. ఎందుకంటే మనం 100 degrees సెంటిగ్రేడ్తో వాటర్ అనేది హీట్ చేస్తామనుకో, జెమ్స్ అన్ని కిందకి వెళ్ళిపోతాయి కదా, చచ్చిపోతాయి కదా. సో అదే అనమాట. సో అలా కాకుండా మనం మామూలు వాటర్ తాగామనుకో, సో మనకి డిసీజెస్ వస్తాయి. ఏంటి డిసీజెస్ అంటే మనకి మలేరియా కానీ, టైఫాయిడ్ కానీ, కలరా కానీ, ఎమ్యూబైసిస్ కానీ, ఎమ్యూబిక్ డైసెంటరీ కానీ, గ్రాడియాసిస్ కానీ. సో ఇటువంటి డిసీజెస్ అనేవి వస్తాయని చెప్తున్నాడు. సో అందుకని మనం బాయిల్డ్ వాటర్ తాగడం బెస్ట్ వాటర్ అనమాట.
మినరల్ వాటర్ కూడా ఎక్కువ తాగకూడదు. ఎందుకు తాగకూడదు అంటే దాంట్లో కెమికల్స్ అనేది ఉంటాయి. సో కెమికల్స్ ఉన్న మన బాడీ తట్టుకోదు కదా, కాబట్టి సో బెస్ట్ వాటర్ ఏంటంటే బాయిల్డ్ వాటర్ అనమాట. సో మన బ్లడ్లో మలేరియా అనేది ఈ విధంగా ఉంటుందండి, వైరస్. ఇది చూడాలంటే మనం ఎలా చూడగలం, మైక్రోస్కోప్. సో అలా మనకి టైఫాయిడ్ అనేది ఈ విధంగా ఉంటుంది, కలరా అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఇది ఏంటంటే మనకి వాటర్ సైకిల్ అనమాట. సో మనకి వర్షం అనేది ఎలా వస్తుంది చూపించాడు. సో ఎప్పుడైతే పైన సన్ ఉన్నదో, సన్ పడుతుంది కదా హీట్కి, సో మన భూమి చుట్టూరు ఏమున్నది, ఎర్త్ చుట్టూరు వాటర్. సో వాటర్ అంతా కూడా ఏమవుతుందంటే మనకి ఎవాపరేట్ అవుతుంది. సముద్రంలో ఉన్న వాటర్ ఎప్పుడైతే సన్ పడుతుందో వేడికి ఎవాపరేట్ అయ్యి క్లౌడ్స్లోకి వెళ్తుంది అనమాట. క్లౌడ్స్లోకి వెళ్ళి క్లౌడ్స్ నుంచి మనకి అప్పుడు రైన్ అనేది వస్తుంది ఈ విధంగా అన్నమాట. సో దీన్నే మనం వాటర్ సైకిల్ అంటాం. ఇవి ఏంటంటే మేఘాలు అన్నమాట, ఉరుములు, స్టోమ్స్. ఎవాపరేట్ అయిన వాటర్ ని మేఘాలు తీసుకుని వర్షం ఎలా పడుతుందో భలే చూపించారు. చాలా బాగుంది. ఇదైతే వర్షం కనిపిస్తుందా మీకు? మేఘం నుంచి పడుతుంది. సో టైం కీపింగ్ విత్ వాటర్ అంటే మనకి వాటర్తో టైం అనేది క్యాలిక్యులేట్ చేయడం అంట. మనకి ఏషియం టైంలో ఏం చేసేవారు అంటే మనకి అప్పుడు అంత టెక్నాలజీ లేదు. సో అప్పుడు ఏంటంటే వాటర్తో టైం అనేది క్యాలిక్యులేట్ చేసేవారు. ఎలా అంటే ఒక పాట్ తీసుకుని దీంట్లో వాటర్ అనేది వేసి దీనికి ట్యూబ్ కనెక్ట్ చేసి కింద ట్రే పెట్టేవారు. సో ఈ వాటర్ దీంట్లోకి పడుతుంది కదా, ఇది ఫిల్అప్ అయిపోయాక అంటే నిండిపోయాక 1 hour అయిందని క్యాలిక్యులేట్ చేసేవారు అనమాట. సో అది ఎప్పుడు చేసేవారు అంటే పొద్దున్న సన్ రైజ్ అయినప్పుడు, సన్ సెట్ అయినప్పుడు, ఇన్ బిట్వీన్ అనేది క్యాలిక్యులేట్ చేసేవారు. సో అది కొంతమంది ఇప్పుడు శాండ్ కూడా చేసేవారు. శాండ్ వాటర్ మన షాడో బట్టి కూడా చెప్పారు. ఇది ది గిఫ్ట్ ఆఫ్ గోదావరి అండి. మన గోదావరి రివర్ గురించి, ధవళేశ్వరం వంతెన గురించి మొత్తం ఇందులో చెప్తున్నారు. మనం ఈ స్పీకర్స్ హెడ్సెట్ పెట్టుకుని వినొచ్చు. ఫుల్ రికవరీ అంటారండి. యాక్చువల్గా ఏంటంటే దిస్ ఈస్ ద సెడిమెంటేషన్ ప్రాసెస్. అంటే మనకి ప్యూరిఫికేషన్ ఆఫ్ వాటర్ అనుకుంటే కనుక ఫస్ట్ మనకి పంపింగ్ స్టేషన్లో వాటర్ అనేది పంప్ అవుతుందండి. తర్వాత బార్ స్క్రీన్స్ దగ్గర చెక్ చేస్తారు. తర్వాత గ్రిడ్ జాట్ స్లడ్జ్ రిమూవల్ ఏంటంటే అన్వాంటెడ్ థింగ్స్ ఏమైనా ఉంటే వాటర్ రిడక్ట్ చేసేస్తారు. అక్కడి నుంచి వచ్చింది ఏంటంటే ఫస్ట్ ప్రైమరీ సెడిమెంటేషన్ అనమాట, అంటే ఫస్ట్ క్లియర్ ఆఫ్ వాటర్. సో తర్వాత ఏరియా బయలాజికల్ రిడక్షన్ అనేది జరుగుతుంది. తర్వాత ఫైనల్ సెడిమెంటేషన్ అనమాట, విచ్ వీ కెన్ డ్రింక్ యాక్చువల్లీ. బట్ మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా డిస్ఇన్ఫెక్షన్ అనేది చేస్తారు. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ క్లోరినేషన్ ఆఫ్ వాటర్ అంటాం కదా. సో ఇక్కడ నుంచి ఎప్పుడైతే వాటర్ అంతా కూడా రీచ్ అవుతుందో ఓవర్ హెడ్ ట్యాంక్స్కి వెళ్తుంది అనమాట. సో అక్కడి నుంచి మనకి వేరియస్ ఇంటికి ట్యాప్స్ ద్వారా ఓవర్ హెడ్ ట్యాంక్స్ నుంచి వస్తాయి. వాటర్ ట్రీట్మెంట్ అంటారండి. నార్మల్గా ఏంటంటే వాటర్ అనేది కూడా వాటర్ పొల్యూషన్ అవుతుంది కదా. సో అంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అన్నీ కూడా వాళ్ళ పొల్యూటెంట్స్ అన్నీ కూడా వాటర్లోకి పంపిస్తూ ఉంటారు. సో అప్పుడు ఏమవుతుందంటే వాటర్ పొల్యూషన్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే వాటర్ అంతా కూడా మనం తాగని విధంగా తయారవుతుంది. సో ఆ వాటర్కి మళ్ళీ ట్రీట్మెంట్ అనేది ఇస్తే కనుక రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఆ ప్రాసెస్ అంతా కూడా మనకి క్లియర్గా వినొచ్చు. ఈ వాటర్ ట్రీట్మెంట్ అనేది భలే ఉంది. మనం వినొచ్చు కూడా. ఈ పొల్యూట్ అయిపోయిన వాటర్ని ఎలా ఫిల్టర్ చేసి మనం రీయూజ్ చేసుకోవచ్చో. అగ్రికల్చర్ అంటామండి. ఇది యాక్చువల్గా ఏంటంటే మనకి టెక్నాలజీని యూజ్ చేసుకుని వాటర్ని ఎంత స్మార్ట్గా యూజ్ చేస్తున్నాం అగ్రికల్చర్ పర్పస్. సో ఇక్కడ వేరియస్ సొల్యూషన్స్ అనేవి ఇచ్చారండి. దాన్ని మనం ట్విస్ట్ చేస్తే, స్పిన్ చేస్తే ఇక్కడ మనకి మ్యాటర్ అనేది ఉంటుంది. సో సొల్యూషన్స్ అనమాట. దీస్ ఆర్ ద వేరియస్ సొల్యూషన్స్ టు ఇంప్లిమెంట్ అగ్రికల్చర్. సో మనం దాన్ని ప్రతిదీ కూడా స్పిన్ చేస్తే మనకి బ్యాక్ సైడ్ మ్యాటర్ అనేది ఉంటుందన్నమాట. సో ఇంకా డెప్త్గా కావాలంటే మనకి హెడ్ ఫోన్స్ ఉన్నాయి, వినొచ్చు. మనకి ఎలా స్మార్ట్గా వాటర్ని యూజ్ చేసుకుని అగ్రికల్చర్ చేసుకోవచ్చు అనేది సింప్లిఫికేషన్ అంతే. ఇది వచ్చేసి వాటర్ షెడ్ మేనేజ్మెంట్ అండి. ఇది యాక్చువల్గా ఏంటంటే చాలా ఇంపార్టెంట్. సో దీన్ని టోపోగ్రఫీ అంటాం. సో ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక రివర్కి, లేక్కి ఒక ఫ్లో ఉంటుంది కదా మేడం, దాన్ని కనుక మనం డిస్టర్బ్ చేస్తామంటే లైక్ ఇక్కడ ఒక రివర్ ఉంది. సో అక్కడ ఒక టైంలో మనం ఎక్కువ యూజ్ చేస్తే రివర్ అంతా కూడా డిజపియర్ అయిపోతుంది, అంటే ఎండిపోతుంది కదా. సో అప్పుడు మనం అక్కడ తెలియకుండా హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తే ఎప్పుడో అప్పుడు ఆ రివర్ అనేది మళ్ళీ ఫ్లోట్ అయ్యి ఫ్లడ్స్ ద్వారా అదే పొజిషన్ లోకి వస్తుంది. దానికి ఒక ఫ్లో ఉంటుంది కాబట్టి. సో అప్పుడు మనం హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తే హౌస్ ఉన్న వాళ్ళందరూ కూడా మునిగిపోతారా లేదా. సో అందుకని టోపోగ్రఫీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే రివర్ కి, లేక్ కి ఏదైతే ఒక ప్లేస్ అనేది ఉందో దాన్ని మనం డీవియేట్ చేయకూడదు. డీవియేట్ చేస్తే వేరే వాళ్ళు నష్టపోతారు.
అనమాట. దాన్ని టోపోగ్రఫీ అంటాం. సో మనం వేసే వేస్ట్ మెటీరియల్స్ వల్ల కూడా వాటర్ అనేది స్టాగ్నెంట్ అయిపోతుంది. సో ఒక చోటికి ఫ్లో అవ్వదు అనమాట. దాన్నే వాటర్ షెడ్ మేనేజ్మెంట్ అంటారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఒక రివర్కి లేక్ ఒక ఫ్లో ఉంటుంది, దాన్ని ఎప్పుడు కూడా మనం డీవియేట్ చేయకూడదు. చేస్తే కనుక మనకి ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏరియాస్ అన్ని కూడా మునిగిపోతూ ఉంటాయి, వేరే ప్లేసులకి ఆక్యుపై అయిపోతుంది కాబట్టి వాటర్. ఇలాంటి వాటిలో తేగలు కూడా కాల్చుకునేవారు. అవునండి, కుంపటేస్తారు. కుంపటేసేవారు. అవును. మన తాతల కాలంలో వాడేవారు కుండ పాత్రలు ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి. ఇదివరకు ఏదైతే వాడేవారో ఇప్పుడు మళ్ళీ ఇవి ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పుడు చాలామంది చాయ్ కూడా మట్టి గ్లాసులో అయితే తాగుతున్నారు. ఎక్కడ చూసినా మనం వాటర్ ఉంది అనుకుంటాం కదండి. సో టోటల్ గా ఎర్త్ మీద ఉన్న వాటర్ ఇంత అమౌంట్, అందులో మనం కన్జ్యూమ్ చేసే వాటర్ ఇంత అమౌంట్ మాత్రమే ఉంది. సో మిగిలిందంతా కూడా వేస్ట్ వాటర్ అన్నమాట. సో సాల్ట్ వాటర్ అంటాం. సో దాన్ని ఎలాగన్నా మనం యూజ్ చేయలేము. సో అందుకనే మనం వాటర్ని ఎంత జాగ్రత్తగా వృధా చేయకుండా యూజ్ చేసుకుంటామో అంత మనం వేరే జనరేషన్స్ కి పంపించిన వాళ్ళం అవుతాం అనమాట. సో క్లియర్ గా చూస్తే కనుక టోటల్ వాటర్ ఇంత ఉంది, అందులో మనం కన్జ్యూమ్ చేసే వాటర్ ఇంత అమౌంటే, మిగిలినంతా కూడా వేస్ట్ వాటర్, దట్ ఈస్ నథింగ్ బట్ సాల్ట్ వాటర్ అనుకుంటాం. per capita of water పర్ ఇయర్ వైజ్ చూస్తే కనుక 1951లో మనకి పాపులేషన్ ఎంత ఉంది, వాటర్ ఎంత ఉంది. సో అలా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ 2050 చూస్తే కనుక ఓవర్ క్రౌడెడ్ పాపులేషన్ అనేది ఉంది, వాటర్ చాలా తగ్గిపోయింది అనమాట. సో అందుకనే దీన్ని కూడా మనం వాటర్ అవేర్నెస్ కింద చూసుకుంటే కనుక ఇయర్ వైజ్ పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది కానీ డిక్రీజ్ అవ్వదు. సో మనం వాటర్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉండాలి, మిస్యూజ్ చేయకుండా ఫర్దర్ జనరేషన్స్కి ఇచ్చేలాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. వాటర్ ఎలా వెళ్తుంది అనేది అబ్జర్వ్ చేస్తే కనుక 3 layers ఆఫ్ ఎర్త్ అనమాట. సో వేరియస్ లేయర్స్ ఆఫ్ ఎర్త్ లోకి వాటర్ ఎలా అక్యుములేట్ అవుతుంది. సో వాటర్ లేకపోతే మనం అగ్రికల్చర్ పర్పస్ కూడా చేయలేము. ఎప్పుడు కూడా అండర్ గ్రౌండ్ వాటర్ ఎప్పుడు ఉండాలి, అంటే ఎర్త్ మీద వాటర్ ఎప్పుడు ఉండాలి. లేకపోతే ఏంటంటే మనం అగ్రికల్చర్ చేయలేము. అక్కడ ఆల్రెడీ చూస్తే డ్రాట్ స్కేర్స్ అని ఉంది, పేడు బారిపోయిన భూమిలా అయిపోతుంది అనమాట. సో అక్కడ మనం అగ్రికల్చర్ చేయలేము. ఎప్పుడు కూడా అండర్ గ్రౌండ్ లో వాటర్ అనేది ఉండాలి. వాటర్ ఉన్నప్పుడే మనం అగ్రికల్చర్ చేయడానికి యూసెస్ ఉంటుంది. సో అగ్రికల్చర్ బాగా చేస్తే అభివృద్ధి చెందుతుంది అనమాట. మనం కూడా హ్యాపీగా లీడ్ చేయగలం లైఫ్ని. సో ఎప్పుడైతే వాటర్ అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళకపోతే మనకి అన్ని ఇబ్బందులు వస్తాయి. మీకు ఇక్కడ బ్లూ వచ్చింది కదా, ఇదంతా కూడా వాటర్ వెళ్తుంది అండర్ గ్రౌండ్ లోకి. చాలా సింపుల్ గా చిన్న బటన్ క్లిక్ చేస్తే మనకి మోటార్ ద్వారా వాటర్ అనేది పైకి వస్తుంది. కాకపోతే ఇక్కడ యాక్చువల్లీ వాటర్ లాస్ అనేది జరుగుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 25 liters ఆఫ్ వాటర్ తీసుకుంటే కనుక పైకి వచ్చేస్తుంది కదండి, ఇక్కడ యాక్చువల్లీ లాస్ అవుతుంది కదా. ఆ వాటర్ మళ్ళీ ఇంప్లిమెంట్ అవ్వడానికి మోర్ దాన్ 2 to 3 years అనేది పడుతుంది అనమాట. సో అందుకని వాటర్ స్కేర్సిటీ రాకుండా ఉండాలి అంటే మనకి రెయిన్ వాటర్ అనేది సఫిషియెంట్గా అండర్ గ్రౌండ్లోకి చేరుకోవాలి. అలా అవ్వాలి అంటే ఐదర్ వీ షుడ్ యూస్ లైక్ దట్ క్యాచ్ వెనెవర్ ఇట్ ఫాల్స్, లేకపోతే ప్లాస్టిక్ వాడకుండా పాలిథిన్ కవర్స్ యూజ్ చేయకుండా వాటర్ అనేది అక్యుములేట్ అవుతుంది అండర్ గ్రౌండ్. అంతే. ఇంకా చాలానే ఉన్నాయి, ల్యాగ్ అయిపోతుందని తీయలేదు. మీరు వచ్చి చూడండి, ఇక్కడికి చాలా బాగుంది. వాటర్ రిసోర్సెస్ గురించి కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇన్ ఫ్యూచర్లో వాటర్ అనేది స్కేర్సిటీ అనేది రాకుండా మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలనేది చాలా బాగా చెప్పారు. ఇంకా చుట్టూ చూపిస్తున్నాను మీకు, గ్రీనరీగా చాలా బాగుంది. ఇంకా కాన్ఫరెన్స్ రూము, ఆడిటోరియం ఇవన్నీ ఉన్నాయి, మీకు అది కూడా చూపిస్తాను. ఇక్కడ మనకి రాజమహేంద్రవరం అని బోర్డు పెట్టారు కదా, ఇది ఎందుకు పెట్టారంటే స్టే కనెక్టెడ్ విత్ అస్ అని పెట్టారండి. టు ప్లే ఫర్ ఎ డే అండ్ లెర్న్ ఫర్ లైఫ్ అని పెట్టారు. అంటే తెలుగులో కూడా చెప్తాను, ఇక్కడ బోర్డు మన తెలుగులో కూడా ఉంది. ఒకరోజు ఆడుకుంటూ జీవితాంతం గుర్తుండేలా నేర్చుకోవడానికి మాతో కనెక్ట్ అయ్యి ఉండండి అని అర్థం. ఇక్కడ కాన్ఫరెన్స్లు కూడా జరుగుతాయండి. కాన్ఫరెన్స్ రూమ్ అని యారో మార్క్ చూపిస్తుంది, చూసారు కదా. ఇంకా ఆడిటోరియం దగ్గరికి అయితే వెళ్ళిపోద్దాం. ఇక్కడ ప్రాజెక్ట్ సినారియోస్ ఏమైనా జరుగుతాయి అనుకుంటా. చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది రూమ్ అయితే. ఆడిటోరియంస్ అనేవి ఇలా ఉండాలి, పిల్లలకి చాలా బాగా అర్థమయ్యేటట్టు మనం చూపించుకోవచ్చు కూడా. ఇదండి ఇవాల్టి రాజమహేంద్రవరం విజ్ఞాన కేంద్రం గురించి. మీ పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి చూపించండి, చాలా అయితే చాలా బాగుంది, హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు. ఇంకా బయట గేమ్స్ అయితే చాలానే ఉన్నాయి, అది కూడా మీకు చూపిస్తాను, చూసేయండి ఒక్కొక్కటి. బయట చాలా ఫన్నీగా ఉంటాయి, మనం రెగ్యులర్గా ఆడుకునే ఆటలు కాకుండా వేరేగా ఉంటాయి.
మీరు ఈ వీడియోని ఫుల్గా చూసుంటే గనక పార్ట్ 2 అని కామెంట్ చేయండి. 2వ అంతస్తులో ఉంటుంది, మేము ఒక్కటే తీసాము. క్లోజింగ్ టైం అయిపోవచ్చిందండి, 5 o'clock అయిపోయింది. ఇంకా కొంతమంది పిల్లలు అయితే సరదాగా వచ్చి చూస్తున్నారు, స్కూల్ నుంచే కాకుండా రాజమండ్రి నియర్ బై ఉన్న వాళ్ళు వస్తున్నారు. మేము ఆల్రెడీ వచ్చాము స్కూల్ నుంచి, మళ్ళీ వచ్చాము. బాగున్నాయి గేమ్స్ ఆడుకోవడానికి అంటున్నాడు ఈ బాబు. చూడండి ఆజాజాలను ఆడిపిస్తున్నాడు. ఇక్కడ ఫిష్ నుంచి వాయిస్ అయితే వస్తుంది చూడండి. ఆద్యాన్ పిలు. బయట గేమ్స్ కూడా చాలా ఫన్నీగా అయితే ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి తెలియాలి రాజమహేంద్రవరంలో సైన్స్ సెంటర్ ఉంది అని. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 2 అని కామెంట్ చేయండి. మళ్ళీ పార్ట్ 2 తీయడానికి అయితే మళ్ళీ నేను వెళ్తాను. చూసారు కదా ఫన్నీగా ఎంత బాగున్నాయి గేమ్స్, వింతగా ఉన్నాయి అన్నమాట. అంటే మనం ఎప్పుడు చూడలేని గేమ్స్ అవి, అంతకే వింతగా ఉన్నాయి అంటున్నాను. మనం ఎప్పుడు రెగ్యులర్గా పిల్లలతో ఏం ఆడిపిస్తాం, వాళ్ళు ఏదో ఒకటి ఆడుకుంటూ ఉంటారు, లేకపోతే టీవీ చూస్తారు, లేకపోతే ఫోన్ చూస్తారు. ఇలాంటి యాక్టివిటీస్ ఉంటే గనక పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉంటుంది. ఫిజికల్ యాక్టివిటీ ఖచ్చితంగా ఉండాలండి. స్కూల్లో చదువుకోవడమే కాదు, యాక్టివిటీస్ అనేది, ప్లేయింగ్ గేమ్స్ అనేది ఉండాలి పిల్లలకి. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది అందరికీ తెలియాలి. నెక్స్ట్ పార్ట్ 2లో కలుద్దాం. థ్యాంక్ యూ.